జగన్ అడుగుపెట్టిన ప్రతి గడప గుండెల్లో కష్టాన్ని దించుకొని కొండంత ధైర్యాన్ని పొందింది. ఆ చేయిని తాకడానికి ఎన్నో చేతులు అభిమానంతో పోటీ పడ్డాయి. ఆ పలకరింపు చూసిన ప్రతి ఒక్కరూ మా రాజన్నే మళ్లీ వచ్చాడంటూ సంబరపడిపోయారు. యాత్రలతో మీకు తోడు నేనంటే అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి వెనుదిరుగక సమరానికి సయ్యం. చిన్న పెద్ద ఆడ మగ ఇలా ప్రతి ఒక్కరూ జగన్ ను చూసేందుకు గంటల తరబడి వేచి చూశారు. నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి. చిన్న అభివాదం చేస్తే చాలు తమను గుండెలకు హత్తుకున్నంత ఆనందించారు. అది నమ్మకం. నాయకుడిపై ప్రజలకు ఉండే నమ్మకం. రాజన్న బిడ్డపై ఈ రాష్ట్ర ప్రజలకు కలిగిన నమ్మకం. దానికోసమే ప్రజల్లో అంత విశ్వాసాన్ని పొందడం కోసమే వైఎస్ జగన్ ఎన్ని కుట్రలు ఎదురైనా బెదరలేదు. ఎంత కష్టం అనిపించినా తన ప్రయాణం ఆపలేదు. ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. జగనన్నా జగనన్నా జనమంతా నీ వెంటే. జగనన్నా జగనన్నా జనమంతా నీ తోటి. రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి దీపం. జగనన్నా జగనన్నా ప్రజలంతా నీ వెంటే. జగనంతా నీ తోటే జగమంతా నీ వెంటే. జగనన్నా నువ్వుంటే నేమంతా నీ వెంటే. అధికారం ఇచ్చిన ప్రజల బాధలు పట్టించుకోని వాళ్లు ఏ కుర్చీలో ఉన్నా లాభం లేదు. ప్రజల కష్టాలు గాలి కొదిలేసే వాళ్ల చేతిలో ఎంత పవరున్నా బూడిదలో పోసిన పన్నీరే. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉన్న వాళ్లు పవరున్నా లేకపోయినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటారు. వైఎస్ జగన్ అదే చేశారు. అందుకే అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎదిగారు. ఓట్ల కోసమే జనంలోకి వస్తే ఇంత ఆదరణ రాదు. పదవి కోసం ప్రజల్లోకి వెళితే ఇంత ఆప్యాయత చూపించరు. బల నిరూపణ కోసమే యాత్రలు చేస్తే ఊరూరా ఇలా హారతి పడ్డరు. వైఎస్ జగన్ చేసింది జైత్రయాత్రే అయితే 2.5 సంవత్సరాలు ఒకే తీరున ప్రజా వెల్లువ ఆయన వెంట నడిచేది కాదు. కొంతమంది పెద్దలు విమర్శించినట్టు జగన్ చేసింది దండయాత్రే అయితే ప్రజలు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తూ గుండెలకు హత్తుకునేవారే కాదు. వైఎస్ జగన్ ప్రజల కోసమే ప్రజల్లోకి వెళ్లారు. అందుకే అతని రాక కోసం ప్రతి ఊరు స్వచ్ఛందంగా పనులకు సెలవు పెట్టి మరీ ఎదురు చూసింది. వైఎస్ జగన్ 100 కుటుంబాలను పరామర్శించి భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వెళ్లారు. ఆ సంస్కారానికి ప్రజలు అడుగడుగునా పూలబాట పరిచారు. ఇంత స్వచ్ఛమైన మార్గాన్ని ఎంచుకున్న నాయకుడు, ఇంత ఉన్నతమైన లక్ష్యాలున్న స్వాప్నికుడు కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉన్నారు. అయినా సరే ప్రజల్లో అతని నాయకత్వం పట్ల ఉన్న ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా సడలిపోలేదు. సుదీర్ఘమైన అతని ప్రజా ప్రస్థానంలో చేసిన ప్రతి ప్రమాణం పట్ల ప్రజలకు విశ్వసనీయత ఉంది.
తమ అభిమాన నేత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న ప్రజల్లో మరింత ధైర్యాన్ని నింపడానికి, రాష్ట్ర ప్రజల కష్టాలు కడతేరే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పడానికి ఇప్పుడు అన్న తరపున చెల్లెలు వేస్తున్న అడుగు కూడా వైఎస్ అడుగుజాడి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ప్రజా శ్రేయస్సే జీవితం. ఎన్ని ఆటంకాలొచ్చినా, కుటుంబ రాజకీయాలు ఎంత అవరోధం కల్పించినా సరే నిజమైన నాయకత్వం అడుగులు ప్రజల వైపే సాగాలి. సిసలైన నాయకత్వం ప్రయాణం ప్రజల మధ్యే సాగాలి. అలా ప్రయాణిస్తున్న వైఎస్ జగన్ ప్రస్థానం ఎందుకు ఆగింది? ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే వైఎస్ అడుగుజాడలు చూసి ఎవరు ఎందుకు భయపడ్డారు? ఒక ఆత్మీయ యాత్రను చూసి ఎందుకు తట్టుకోలేకపోయారు?